వెల్కమ్ టు అనుష కుకింగ్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ వచ్చి గుత్తొంకాయని ఎలా చేసుకోవాలో చూద్దాం. కావాల్సిన పదార్థాలు: టైల్ 1/4 కిలో, ఉల్లిపాయ 1, 5 టమాటాలు, కొత్తిమీర, కరివేపాకు, అల్లం పేస్ట్, పసుపు, ఉప్పు, ఎండు కొబ్బరి, కారం, చెక్క, లవంగ, వేసిన పప్పుని వేయించుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయని తోస్తున్నాం. పైన తొట్టు తీసేసి ఉల్లిపాయని ముక్కలుగా తోస్తున్నాం. ఇప్పుడు టమాటాని తగిలి నీట్గా ముక్కలుగా తోస్తున్నాం. ఎండు కొబ్బరిని ముక్కలుగా తోచిపెట్టుతున్నాం. ఇట్లా తోచిపెట్టిన తర్వాత ఇప్పుడు ఇవన్నీ మిక్సీ కొట్టాలి. టమాటాలు, ఉల్లిపాయలు, ఎండు కొబ్బరి, చెక్క, లవంగ, వేయించిన వేసనపప్పు ఇవన్నీ మిక్సీ కొట్టాలి. మిక్సీ కొట్టి అల్లం పేస్ట్ దానిలో వేసేసి మిక్సీ కొట్టేయండి. ఇట్లా మిక్సీ కొట్టుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. మిశ్రమానంతా నేను చూపెట్టినవన్నీ మిక్సీ కొట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇట్లా ఇప్పుడు దాంట్లో ఉప్పు, కారము, పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఉప్పు చూసుకొని వేసుకోండి, కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు. కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోండి. ఎక్కువైతే మళ్ళీ చేదు చేస్తుంది, కాబట్టి చూసుకొని వేసుకోండి. కారము, ఉప్పు చూసుకొని వేసుకోండి. బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని విచ్చుకోవాలి. ఇప్పుడు నీళ్ళల్లో కొంచెం ఉప్పు వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ ఉప్పు వేసిన నీళ్ళల్లో ఈ వంకాయల్ని తోసి వేయాలి. ఇట్లా నిలువుగా పై ఒక పువ్వులాగా తోయాలి. ఇలా తోచి ఆ ఉప్పు వేసిన నీళ్ళల్లో వేయాలి. ఎందుకంటే అవి నల్లబడకుండా ఉండడానికి. వంకాయలు నల్లబడితే చేదు వచ్చేస్తాయి. కాబట్టి ఇట్లా తోసుకొని ఆ నీళ్ళల్లో వేసుకోవాలి. అట్లా అన్ని వంకాయలు తోసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ స్టవ్ వెలిగించి బాండిల్ పెట్టి నూనె పోయాలి. నూనె పోసి వంకాయల్ని దాంట్లో వేసుకోవాలి. కొంచెము పచ్చి వాసన పోయేంత వరకు సిమ్లో పెట్టుకొని వాటిని వేపుకోవాలి. ఎక్కువసేపు వద్దు, కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు హాఫ్ బాయిల్ చేయాలి. కొంచెం ఎర్ర వచ్చినవన్నీ తీసేయాలి. మూత పెట్టుకొని ఎంతోసేపు వాటిని ఆ నూనెలో ఉడికించాలి. చూడండి, ఆ తలల్లో వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. చెప్పటం మర్చిపోయింది, వేసిన పప్పుని నూనెలో వేపబాకండి, ఉట్టిగా వేపుతోంది. ఇప్పుడు మనం కలిపి పెట్టిన మిశ్రమం అంతా ఈ వంకాయ లోపల స్టఫింగ్ చేయాలి.
అట్లా వంకాయ లోపల మొత్తం పెట్టుకోవాలి. అట్లా అన్ని వంకాయలకి పెట్టాలి. ఇలా అన్ని వంకాయలు పెట్టిస్తే ఇట్లా వస్తుంది అన్నమాట. ఇప్పుడు గ్యాస్ స్టవ్ వెలిగించి బాండిల్ పెట్టి దాన్ని నూనె పోసి నూనె తాగిన తర్వాత ఆ వంకాయలు మనం ఏదైతే స్టఫింగ్ చేస్తూ ఉన్నాం కదా ఆ వంకాయల్ని దాంట్లో పెట్టుకోవాలి. ఇంకా ఆ ప్లేట్లో ఉన్నది మొత్తం కూడా దాంట్లో వేసేయాలి. ఇప్పుడు మనం కలిపి పెట్టిన ఆ మిశ్రమాన్ని అంతా దాంట్లో వేసేయాలి. మిల్లు ఉంటుంది కదా, మనం వంకాయలో పెట్టిన తర్వాత మిల్లు ఉంటుంది కదా, అది దాంట్లో వేసేయాలి. వేసేసి కొంచెం నీళ్ళు పోయాలి. ఎక్కువ నీళ్ళు పోయబాకని కొంచెం పొట్టుంది, కొంచెం వంకాయ ఊటడానికి. నూనె మరీ ఎక్కువ వేయబాకండి, మీడియంగా వేయండి. అది మూత పెట్టుకొని కొంచెం ఉడికిస్తుంటూ ఉండాలి. మధ్య మధ్యలో చూస్తుంటూ ఉండాలి. అట్లా ఉల్లేబాకండి, కింద అంతా అదురు అంటిపోతుంది. కాబట్టి ఒక 5 నిమిషాలకి 2 నిమిషాలకి చుట్టుకొని కలుపుకుంటూ ఉండండి. మరీ కలిపేబాకని వంకాయలు ఇరిగిపోతాయి. వంకాయలు ఇరగకుండా నెమ్మదిగా అట్లా కలుపుకోండి. 2 నిమిషాలకి 5 నిమిషాలకి ఒకసారి చూసుకుంటూ ఉండండి. చుట్టుకొని కలుపుకొని మళ్ళీ మూత పెట్టేయండి. మళ్ళీ తీసి మళ్ళీ కలుపుకొని మళ్ళీ మూత పెట్టండి. అట్లా అయితేనే అది అంటదు, లేకపోతే అది అంటిపోతుంది. ఇప్పుడు అది ఉప్పు కారం సరిపోయిన లేదో టేస్ట్ చూసుకొని తక్కువ అయితే ఎత్తండి. ఇప్పుడు దానిపైన కొత్తిమీరతో డానిష్ చేస్తుంది. కొత్తిమీర వేసేసి అట్లా దగ్గర వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసేస్తుంది. అయిపోయింది. ఎంతో రుచికరమైన గుత్తి వంకాయ కూర ఇట్లా ట్రై చేయండి. చాలా బాగుంటుంది, చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి ఇట్లా ట్రై చేయండి.